కరెక్ట్గా 3 నెలల క్రితం ఒక వావ్ మూమెంట్ నాకు కలిగింది. నేను మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విషయంలో హామీ ఇచ్చారు. సార్, ఈరోజు పేపర్లు ఎప్పుడు చూసినా లేదంటే టీవీ ఛానల్లో ఎప్పుడు తిప్పినా ఏకంగా 1, 1, 2, 2, 3, 3 అని ర్యాంకులు వస్తాయి. అది కేవలం ప్రైవేట్ పాఠశాలలకే వస్తున్నాయి. నాకు 2 సంవత్సరాలు ఇవ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కూడా అంత అద్భుతమైన ర్యాంకులు నేను తీసుకొస్తా, ఆ పిల్లల ఫోటోలు నేను పేపర్లో వేస్తానని చెప్తాను జరిగింది. ఈరోజు ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను. సార్, మనం జరిగిన 10th క్లాస్ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు అద్భుతమైన ర్యాంకులు సాధించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వమే పేపర్ యాడ్ ఆ పిల్లల ఫోటోలు వేయించి ఎక్కడ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, మంత్రి గారి ఫోటో కానివ్వండి, ఎవరు ఫోటోలు లేకుండా అద్భుతంగా యాడ్ వేసి ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న గౌరవాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. ఈ విజయం కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల కష్టం చాలా చాలా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు యాడ్ చూస్తే నాకు నిజంగా కిక్ వచ్చింది, ఒక బాధ్యత కూడా నాకు పెరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి, విద్యా వ్యవస్థని పటిష్టంగా ముందరికి నడిపించే లక్ష్యంతో మేము అనేక అడుగులు వేస్తున్నాం. అందుకే ఇక్కడున్న పిల్లలందరికీ చెప్తున్నా, మీకు మంచి మార్కులు వస్తే నాకు మంచి మార్కులు వచ్చినట్టు. మీరు ఎగ్జామ్స్లో పొరపాటున దారి తప్పితే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు దెబ్బలేస్తారు, నన్ను వదిలిపెట్టరు. సో దేర్ఫోర్ నా భవిష్యత్తు మీ బాధ్యత అని ఈ సభాముఖంగా పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. విలువల కూడిన విద్య చాలా చాలా అవసరం. విలువల లేని వికసిత్ భారత్ కాదని నేను భావిస్తున్నా. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. విలువలకు సంబంధించిన పుస్తకాలు ఏదైతే రూపొందించారో ఆ పుస్తకాలు ఈరోజు ప్రభుత్వం ప్రింట్ చేసి పిల్లలకి అందిస్తమే కాదు, ప్రతి సాటర్డే పిల్లలతో ఆ పుస్తకాలు చదివిస్తాం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనలు కూడా చేస్తారు. దాంట్లో ఒక ప్రవచనకి వెళ్ళా, ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు, తల్లికి చెప్పలేని పని చేయొద్దని. తల్లికి చెప్పలేని పని చేయదు. చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఎంత పవర్ఫుల్ స్టేట్మెంటో నాకు అర్థమైంది. అందుకే విలువల కూడిన విద్య చాలా ఉండాలని ఈ పుస్తకాలు రూపొందించి మన పిల్లలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తాం జరిగింది. ఇంతేకాదు, మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవదన్న పదాలు వాడతారు. అది మనం వాడకూడదు. ఆ మార్పు అనేది మన సొంత ఇంటి నుంచి మొదలవ్వాలి. అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులందరినీ నేను కోరుతున్నాను, ఇది మన ఇంటి నుంచి మొదలు పెడదాం. ప్రభుత్వం పరంగా మేము ముందరికి ఇది విధానం తీసుకెళ్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇచ్చే పుస్తకాల్లో కూడా 1వ తరగతిన 2వ తరగతిన మనం ఇచ్చే పుస్తకాలలో మీరు అవి చూస్తే ఇంటి పనులు గతంలో మహిళలు చేసేవి ఉండే. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% చేశాం. అంటే ఫోటోల్లో 50% ఇంటి పనులు మగవాళ్ళు చేసే ఉన్నాయి, 50% ఫోటోలు మహిళలు ఇంటి పనులు చేసే ఉన్నాయి. అంటే మార్పు టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మన ఇంటి నుంచి మొదలవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరటం జరుగుతుంది. నేను మీ అందరు తెలుసు, ఒక యువగలం పాదయాత్ర చేశా. రాయలసీమలో నేను పాదయాత్ర చేసినప్పుడు చాలామంది తల్లులు వచ్చి నన్ను కలిశారు. అయ్యా, ఆర్థిక సహాయం ఏదైతే మీరు చేస్తున్నారో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అందించండి, లేదంటే మా కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అబ్బాయిని చదివించే పరిస్థితి వస్తుందని. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన వెంటనే తల్లికి వందనం కార్యక్రమం చేపడదాం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సహాయం అందిద్దామని చెప్తాం జరిగింది. ఈరోజు మీరు చూస్తే 2025న 67 లక్షల
27,000 మంది తల్లుల అకౌంట్లో మనం ఈ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తాం జరిగింది. అంతేకాకుండా 2026కి వచ్చేగల 67,47,000 అకౌంట్లో ఈరోజు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ప్రజాప్రభుత్వం తల్లుల అకౌంట్లో జమ చేస్తాం జరిగింది.